विन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयन्तं बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि। ప్రప్రథమంగా పరం పూజ్యులు ప్రాతఃస్మరణీయ పరం ఆరాధ్యులు జగద్వందనీయులు శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవాశ్రమం సంస్థాపకాచార్య మధ్య గురుదేవ్ గురుకృపామూర్తి విష్ణుపాద్ పరమహంస పరిప్రాజికాచార్య అష్టోత్తర శ్రీమద్ భక్తి సౌత కేశవ గోస్వామి మహారాజు వారి దివ్యపాదములు విదాస్ అనంత కోటి తండ్రి ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరం గురుదేవ్ నిత్యులాభ విష్ణుం విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ జగద్గురు భక్తి భైభవ పురి గోస్వామి మహారాజు వారి దివ్యపాదంలో విదాస్ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాన గురువర్గలు ఆచార్యుల తాలూకు దివ్యపాదంలోని దాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాషు మధ్య గురు భ్రాతలందరికీ మరి మాతృమణులందరికీ నా యథాయోగ్యం ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. అఖిల గుణగిరి నిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూకా మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలో భగవత్ సన్నిధిలో మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన కళ్యాణకారమైనది భగవత్ ప్రసంగం, భగవత్ కథ. అతి దుర్లభమైన దేవదుర్లభమైన వస్తువు మనందరికీ సులభంగా ప్రాప్తి అవుతుంది. ఇది కేవలం శ్రీహరి తాలూకా అనేక అశేషమైన దయ. ధ్రువ చరిత్రలోని మనం నారదులు ధ్రువ మహారాజ్ కలిశారు. ధ్రువ మహారాజ్ దృఢత్వం చూసేసి నారదులు చాలా ప్రసన్నమై ఉపదేశం ప్రారంభించారు. బృందావనంలోని యమున శ్రేష్టము స్నానం చేయండి, స్నానం చేసిన తర్వాత ఆసనాన్ని జయించండి, ఆసనం తర్వాత ప్రాణాయామాన్ని చేయండి. దాని తర్వాత ఇక్కడ చెప్తున్నారు అష్టాంగ యోగంలోని మనం తెలుసుకున్నాం ఏంటి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి. ఈ అష్టాంగ యోగంలోని యమ అంటే ఏంటి? ఏదైతే చేయకూడదు. నియమం అంటే ఏంటి? అది చేయాలి, ఏదైతే చేయాలి. ఆసనం అంటే ఏంటి? ఖచ్చితంగా మనం శుద్ధి చేసుకోవాలి ఆసనం. మరి ప్రాణాయామం అంటే ఏంటి? మన ఊపిరి గాలిని మనం కంట్రోల్ చేయాలని ప్రాణాయామం. ప్రత్యాహారం అంటే ఏంటి? భౌతిక ప్రపంచం పైన, విషయ వస్తువులపైన మనం మనసుని తీసి భగవంతుడి దగ్గర భగవంతుడి పాదపద్మాలను పెట్టడమే ప్రత్యాహారం. భగవంతుడు ఎందు మన మనసుని పెట్టాలి, ఈ భౌతిక ప్రపంచం తీసేసేయాలి, అదే ప్రత్యాహారం. తర్వాత ధారణం. దేనికి ధరించాలి? ఇప్పుడు ధారణమే మన కాన్సెప్ట్. ఈరోజు మనం ప్రత్యాహారం వరకు వెళ్ళాము, ఈరోజు ధారణం. నారదులు దేనికి ధరించాలి, దేనికి ధారణం అన్నారు అనేది అద్భుతంగా చెప్పున్నారు. అది మనం ఈరోజు విని సుఖాన్ని అనుభవిద్దాం. ప్రసాదావిముఖం శశ్వత్ ప్రసన్నో వదనే క్షణం
సునాశం శుభ్రవం చారుకపోళం శురసుందరం. ప్రసన్న ప్రసాద అభిముఖం. భగవంతుల ముఖం ఎటువంటిది అడు ఫస్ట్ స్టార్ట్ చేసేసారు. ఎవరికి ధ్యానం చేస్తావు బాబు అంటే ప్రసాద అభిముఖం. భగవంతుల ముఖం ఎటువంటిది? ప్రసాద అభిముఖం. ప్రసాద అభిముఖం అంటే ఏంటి? భగవంతులు ఎదురు చూస్తారు, నా భక్తులు నాకు ఏం అడిగితే నేను ఇద్దాము అని, ప్రసాదిద్దామని. నిత్యం నిరంతరంగా అతను ఎదురు చూస్తారు, నా భక్తులకి ఏది కావాలి నేను ఇవ్వడానికి సిద్ధమే. ప్రసాద అభిముఖము. చాలామంది చిరాకు పడుతూ ఇస్తారు, కష్టంతో ఇస్తారు, నష్టంతో ఇస్తారు, పేరు ప్రతిష్ట గురించి ఇస్తారు. కానీ భగవంతుడు అలా కాదు, ప్రసాద అభిముఖం. ఎప్పుడు భక్తులు కోరుతారో నేను ఇస్తాను అని ఎదురు చూస్తుంటారు. భగవంతుల ముఖం అటువంటిది, ప్రసాద అభిముఖం. మరి ఎప్పుడు? శాశ్వత్, నిరంతరంగా భగవంతుల ముఖం అలాగే ఉంటుంది, ఇద్దాము అని భక్తులకి. కానీ భక్తులే ఎప్పుడు ఏమి అడగరు భగవంతుడు. ఇదే పెద్ద ట్విస్ట్. భగవంతుడికి ఎప్పుడు నోరారా చూడండి. కుచేలుడు ఎంత పేద పరిస్థితి అయినా కూడా, తినడానికి కూడా తిండి లేదు, అయినా కూడా నాకు ఈ బాధ ఉన్నది అని అడగలేదు. ఇదే భక్తులు భగవంతుల రహస్యం. ఎవరైతే భక్తులు భగవంతుడికి ఎప్పుడు అడగరు, పాపం భగవంతుడు ఏం చేస్తారు, నా భక్తులు ఎప్పుడు అడుగుతారా అని చెప్పేసి ఎదురు చూస్తుంటూనే ఉంటారు పాపం. ఇదే భక్తులు మరి భగవంతుల సంబంధం ఒక విచిత్రమైన సంబంధం, ఎవరికి బోధపడదు. మరి శాశ్వత రూపంగా ఎవరు? శాశ్వత్ ప్రసన్న బదనే క్షణం. ఈ క్షణం, బదనం అంటే ముఖం, ప్రసన్నం బదనే ఈ క్షణం. తన కళ్ళు కూడా అలాగే ఉంటుంది. ఏంటి? ప్రసన్నంగా ఉంటుంది. చాలామంది చూడండి, ఫేస్ ఒకలాగా ఉంటుంది కానీ కళ్ళుతో తెలిసిపోతుంది వీడి కోపంగా ఉన్నాడా, బాధగా ఉన్నాడా, దుఃఖం ఉన్నాడా. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ హార్ట్. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ హార్ట్. మీ హృదయం ఎలాగ ఉంటుందో మీ ఫేస్ని చూసి తెలిసిపోతుంది, మీ ఫేస్ తలక ఎక్స్ప్రెషన్ చూసి తెలిసిపోతుంది. భగవంతు తలక ఫేస్ ఇక్కడ చెప్తున్నారు ఏంటి? ప్రసాద అభిముఖో శాశ్వత్ ప్రసన్న బదనే క్షణం. భగవంతుల కళ్ళు కూడాను ఎదురు చూస్తుంది, నా భక్తుడికి ఏది ఒకటి ప్రసాదించాలి. భగవంతుల ముఖమే. ఇండెక్స్ అంటే ఏంటి? జస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, జస్ట్ హెడ్లైన్ ఉంటుంది, ఏ విషయ వస్తువు అనేది ఇండెక్స్లో ఉంటుంది, ఈ పేజీలోని ఈ విషయం ఉంటుంది అని. కానీ ఆ పేజీలోకి వెళ్తే మనకి విశాలంగా విస్తారంగాను ఆ సబ్జెక్ట్ ఉంటుంది. భగవంతులకు ఫేస్ ఎటువంటిది, తన హృదయం ఎటువంటిది, ఎంత విశాలమైనది భగవంతుల హృదయం. అద్భుతం భగవంతుడి తలక ముఖం. మరి ఏమంటున్నారు భగవంతుడిది? సునాశం. నాశం అంటే ముక్కు, సు అంటే అతి అద్భుతమైన ముక్కు. ఇప్పుడు ఫేస్కి రచించారు ఎలాగుంటుంది, కళ్ళుకి చెప్పారు, మరి ముక్కు కూడా చెప్తున్నారు సునాశం. భగవంతులకు ముక్కు కూడా అద్భుతమైన అందంగా సు అని చెప్పేసి చెప్తున్నారు. అతి అందమైన ముక్కు. శుభ్రువం. అతి ఈ రెండు కన్నుబొమ్మల మధ్యన ఉన్నది, దానికి భ్రువం, సుభ్రువం. అది కూడా చాలా అంటే ముక్కు పైకి ఉన్నది. భగవంతుల భ్రువం కూడా చాలా అద్భుతం. సుభ్రువం. భ్రువం అని రాయకుండా సుభ్రువం, అతి అందమైనది.
చారు కపోలం. చారు అంటే అందమైనది, కపోలం అంటే కపాలం అనుకోవచ్చు, లేదంటే బొగ్గ. భగవంతుల యొక్క బొగ్గలు కూడా చాలా అద్భుతమైనది, ఆనందమైనది, ఎంత అందమైనది. నారదుడు ఎంత చూడండి ఎంత బాగా వర్ణిస్తున్నారు. భగవంతుడికి రూపం లేదంటారు చాలామంది, భగవంతుడు నిరాకారం అంటారు. భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క జ్యోతి, ఎంత మాయలోని వాళ్ళు ఉన్నారు చూడండి. స్వయంగా నారదులు చెప్తున్నారు భగవంతుడి యొక్క స్వరూపం ఎటువంటిది. భగవంతుడికి నారదులు చూడకపోతే వర్ణించగలరా? చూశారు కాబట్టి అతను చక్కగా వర్ణిస్తున్నారు. వైకుంఠంలోనే అతనికి పాస్ ఉన్నదిగా, మనకైతే లేదు వీజా. నారదులకి వీజా ఉన్నది వైకుంఠానికి వెళ్ళడానికి. సో వెళ్ళి అతను చూసి అతను వర్ణిస్తున్నారు భగవంతుల యొక్క కపోలం, చారు కపోలము భగవంతుల యొక్క. మరి అద్భుతమైన శబ్దం ఇక్కడ వాడారు, సురసుందరం. నారదులు కూడా ఒక మంచి రసిక భక్తులు, కాషాయ వస్త్రం వేసుకున్నారు కానీ రసికమైన భక్తులు చూడండి. సురసుందరం. సుర అంటే ఎవరు? దేవతలు. దేవతలు కూడాను ఎవరిని అందం ఉన్నారు అని చెప్పేసి వర్ణిస్తారు. సురగణం, సురసుందరం. సురులు కూడాను అంటే దేవతలు కూడాను ఎవరి తాలూకా రూపాన్ని చూసి మోహితమైపోతారో, ఎవరు రూపం చేస్తే వర్ణిస్తారో ఆ అందం గురించి, అటువంటి రూపం సురసుందరం. కోటి కమనీయ, కోటి కందర్ప, కోటి కమనీయ విశేష శోభం. కోటి కందర్పలు ఒక చోట ఉంచితే కమనీయ, అటువంటి విశేషమైన శోభం, విశేషమైన అందం, విశేషమైన రూపం భగవంతుడిది. ఒక కందర్పుడు ఉంటే మనం ప్రపంచం అంతాన్ని ఈ కందర్పుడు కామదేవుడు మోహితం చేసేస్తున్నాడు. ఒక కామదేవుడు ప్రపంచంలోని అందరికీ కామనాన్ని ప్రసాదిస్తున్నాడు. ఇక్కడ చూస్తున్నారు కోటి కందర్ప కమనీయం. కోటి కందర్పులు నన్ను అటువంటి విశేషమైన శోభం భగవంతుడిది. దేవతలందరూ మనుషులకు చూస్తే ఎలా చూస్తారు తెలుసా? పందిలాగా చూస్తారు. ఇగోటి పందిలాగా ఉన్నాడు. మనం పందికి చూస్తే ఎలాగ ఉంటాం చూడండి. పందికి చూస్తే అసహిస్తాం, దూరంగా ఉంచుకుంటాం, హే చెదరిస్తాం. పందిని చూస్తే ఎలాగ. అలాగే దేవతలు మనుషులు చూస్తే హే వీరికి ఒక శౌచం లేదు, శుద్ధి లేదు, దుర్గంధం ఈ శరీరంలోనికి నిరంతరంగా. మలమూత్రం విసర్జనం ఎప్పుడు ఏంటి ఉంటుంది మనిషి శరీరంలో ఇంక ఉన్నదేంటి? మలమూత్రం తప్ప ఏం లేదు. దేవతలందరూ మలమూత్రం లేదుగా, చెమట మలమూత్రము ఇటువంటి ఏమి ఉండదు. నవరంధ్రాల నుంచి మనది విష్ఠ వస్తుంది, కానీ దేవతలకి ఇవి కావు. అవన్నీ దేవతలందరూ మనుషులు చూస్తే హే పందిలాగా మనకి అనుకుంటారు. ఆ దేవతలు ఎవరు రూపం చూసుకొని ఆకర్షించిపోతున్నారు అంటే వాళ్ళు ఎలా ఉంటారు, ఆ భగవంతుడు ఎలా ఉంటారో ఒకసారి ఊహించుకోండి. సురసుందరం. మన ఊహకి కూడా అది అందదు. అటువంటి అందమైన స్వరూపం భగవంతుడి. ఇటువంటి రూపానికి భగవంతుడు నిరంతరంగా ప్రసన్న వదనం. భగవంతుడికి టెన్షన్స్ లేవు. అతనికి ఎంతమంది భార్యలు ఉన్నారని టెన్షన్, మనకి ఒక భార్య ఉన్నది, ఓడు టెన్షన్. భగవంతుడికి 16,000 మంది, 16,000 మంది, 108 భార్యలు, వారికి 15 పిల్లలు అయినా కూడా ప్రసన్న వదనం. ఒక పిల్లలు ఉంటాడు, బుర్ర పాడైపోతుంది మనకి. మన బదనం ఇంటికి వచ్చేప్పటికి బుర్ర పాడైపోతుంది. బయట బాగుంటాం, మళ్ళీ ఇంట్లోకి వచ్చేప్పటికి స్వరూపం చేంజ్ అయిపోతుంది. కానీ భగవంతుడు నిత్యం శాశ్వతం నిరంతరంగా ఎంత ప్రసన్నం.
భగవంతుడికి అడిగారు, చాలామంది ప్రశ్నించారు. ఒక్కొక్క భక్తులు ప్రశ్నించారు. భగవంతుడు సుప్రసన్నం, నిరంతరంగా ప్రసాద అభిముఖేలో ఉంటారు, కానీ అతను సృష్టించిన జీవులు ఎందుకు దుఃఖంగా ఉంటారు? ప్రశ్న చూడండి, ఎంత మంచి ప్రశ్న. ఎందుకు జీవుడు నిరంతరంగా దుఃఖం, కష్టం, వేడుపు? భగవంతుడు వీళ్ళు జీవుల్ని చూసేసి ఎలాగ సుఖంగా ఉంటున్నారు, ప్రసన్నంగా ఉంటున్నారు? ఏ జీవుల్ని సృష్టించారు వాళ్ళు నిరంతరంగా దుఃఖం, కష్టం, ఏడుపుతో ఉంటున్నారు, కానీ భగవంతుడు ఎలాగ ఎందుకు ప్రసన్నంగా ఉంటున్నారు? ఇప్పుడు ప్రశ్న కూడా విచిత్రమైన ప్రశ్నే. భగవంతుడు ఒకవేళ కోరుకుంటాను నేను దుఃఖంగా ఉంటానని, ఏడుద్దామని, దుఃఖపడదామని అతనికి సాధ్యమైన వస్తువు కాదు అది. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడు రాత్రిని చూద్దామని అనుకున్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? అవుతుందా? సూర్యుడు తలుచుకున్నాడు నేను రాత్రిని చూస్తాను ఖచ్చితంగానంటే అంటే అది ఎప్పుడు అవ్వదు. సూర్యుడు ప్రవేశించగానే వెలుతురు వచ్చేస్తుంది, ఇంకా అతని ఏ విధంగా చూస్తారు రాత్రిని? భగవంతుడి పట్ల దుఃఖపడదామన్నా లేదు, అతనితో స్వయంగా ఆనందమయమైన రూపం, సచ్చిత్ ఆనందమైన రూపం, ఆనంద ఘన, సచ్చిత్ ఆనంద ఘనమైన రూపం, నిరంతరంగా ఆనందంగా ఉంటాడు. అతనికి ఆనందం తప్ప ఇంకేమి తెలియదు జగత్తులో. అతనికి దుఃఖంగా, కష్టం అంటే ఎక్కడ సాధ్యం? ఎలాగ సూర్యుడు రాత్రి చూడలేరు, భగవంతుడు అలా దుఃఖం ఎప్పుడు లేదు అతనికి జీవితంలో. అతను తలుచుకున్నా నేను దుఃఖపడదా అన్నా కూడా అది అవ్వదు, సాధ్యం కాదు. అదే విధానంగాను ఎవరైతే ఈ ఆనందమైన రూపాన్ని ధ్యానం చేస్తారో, ఈ ఆనందమైన రూపాన్ని ఎవరైతే స్మరిస్తారో, స్మరణం చేస్తారో, అతను కూడాను ఆనందం అయిపోతారు. ఇదే విచిత్రం. చూడండి, చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు. చదువుకున్నారా? భౌగోళికంలో ఉంటుందా? భౌగోళికం సబ్జెక్ట్లో జియోగ్రఫీ. చంద్రుడికి స్వయం ప్రకాశం కాదు, అతను సూర్యుడు ప్రకాశం వల్ల చంద్రుడి ప్రకాశవంతం అవుతారు. సూర్యుడు తలగ తేజం వల్ల చంద్రుడు ప్రకాశవంతం అవుతుంది. ఇప్పుడు ప్రకాశవంతం మనకు చంద్రుడు ఇస్తున్నారంటే అది సూర్యుడు తలగ తేజం. చంద్రుడికి స్వతః తేజం లేదు, అంధత్కారమే చంద్రుడు, కానీ సూర్యుడు ప్రకాశవంతుడు. ఎవరి ప్రకాశం వల్ల చంద్రుడు ప్రకాశవంతం అవుతున్నారు. అదేవిధంగా భగవంతుడు ప్రకాశం వల్ల, తన ఆనందం వల్ల జీవుడు ఆనందంగా ప్రకాశించబడగలడు. అతనికి స్వతః ఆనందం లేదు జీవుడికి ఎప్పుడు. ఇదే తెలుసుకోవాలి, మర్మం అనేది ఇదే. స్వతః భగవంతుడికి విడిచిపెట్టేసి ఎంత విధాలుగా ప్రయత్నించినా కూడాను నేను ఆనందంగా ఉంటాను, డబ్బు వల్ల, స్త్రీ వల్ల, పిల్లల వల్ల, ఇల్లు వల్ల, వాకుల వల్ల, ఉద్యోగం వల్ల, కంపెనీ వల్ల, ఏది వల్ల మీ ప్రపంచం మీ పేరు మీద రాసిన కూడాను మీరు ఆనందం ఉండలేరు. ఎందుకంటే ఆనందం అనేది వస్తువు లేదు, ప్రకాశం అనేది లేదు చంద్రుడిలో. జీవుడిలో ఆనందం అనేది కాన్సెప్ట్ లేదే లేదు. ఎప్పుడైతే ఆనందఘనమైన స్వరూపాన్ని ఎప్పుడైతే చింతించారో, స్మరించారో, ధ్యానం చేశారో, మీరు ఆటోమేటిక్గా ఆనందమయం అయిపోతారు. మనం భగవంతుడి స్మరణం లేక, చింతనం లేక మనం నిరంతరంగా దుఃఖంగా ఉన్నాం, కష్టంగా ఉన్నాం, బాధలో ఉన్నాం. భగవంతుడిని దర్శించింది, స్మరించండి, ఖచ్చితంగా అతను ఆనందమైన స్వరూపాన్ని అయిపోతారు. ఇదే భగవంతుడి స్వరూపం. జీవుడు దుఃఖంగా ఉంటున్నాడంటే అతను ప్రకాశించి అవడానికి ప్రయత్నించుకుంటున్నాడు. చంద్రుడు నేను సూర్యుడు తలగ తేజం తీసుకోను అంటే
అతను ఇప్పుడు ప్రకాశించుత అవుతాడా? ఇవేందో నక్షత్రాలకి కొంత స్వయం ప్రకాశమైన శక్తి ఉన్నది, తనకి ఉన్నది. కానీ చంద్రుడికి అసలు లేదు, జీరో. చంద్రుడు అనుకుంటారు నేను సూర్యుడు తాలూకా తేజాన్ని ప్రకాశాన్ని తీసుకోను అంటే చంద్రుడు ఎప్పుడైనా ప్రకాశవంతం అవుతారా? కదాచిత్, ఎప్పుడు అవ్వలేదు. జీవుడు నేను భగవంతుని స్మరించను, తలుచుకోను, ఆరాధన చెయ్యను అంటే అతను ఎప్పుడు ఆనందం పడరు. ఈజీ మెథడ్ చూడండి, ఎంత బాగా చెప్పేశారు. ఇక్కడ రండి, ఆనందమైన బజారు, ఆనందమైన హట్. హట్ అంటే ఏంటి? సంత. సంతలో చూసారా బోల్డ్ వస్తువులు దొరుకుతాయి. భక్తివినోద్ ఠాకూర్ మొట్టమొదటిగా ఒక మంచి శబ్దాన్ని యూజ్ చేశారు, నామ్ హట్. నామ్ హట్, నామం తలక సంత. సంతలో ఏం దొరుకుతుంది? అనేక వస్తువులు దొరుకుతాయి. ఈ నామ్ హట్లో ఏం దొరుకుతుంది? భగవంతుడి తలక నామము. ఈ సంత ఏం సంత? భగవంతుడి తలక నామం తలక సంత ఇది. ఆ సంతలోని భగవంతుడి తలక నామం దొరుకుతుంది. ఈ నామం తీసుకుని వెళ్ళారు అనుకోండి, వారు ఖచ్చితంగా ఈ సంతలో ఉన్న ఈ నామము అతనికి ఆనందం ఇస్తుంది. ఎలాగా సంతలో దొరికిన వస్తువులు తీసుకెళ్ళి వాడు ఆనందపడడానికి ప్రయత్నిస్తాడో, చవకగా దొరికింది, మంచిగా దొరికింది అని చెప్పేసి, మంచి క్వాలిటీ దొరికింది, క్వాంటిటీ దొరికింది అని చెప్పేసి ఆనందపడతాడు. ఏ విధానంగాను ఎవరైతే నామ్ హట్లోని జాయిన్ అయ్యారనుకోండి, నామ్ హట్ని స్మరించారనుకోండి, కీర్తించారనుకోండి, వాడు ఏం దొరుకుతుంది? వారికి భగవంతుడు శ్రీహరి, శ్రీమన్నారాయణ, శ్రీకృష్ణ పరమాత్మ లభిస్తారు. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ లభించారో అతను నిత్యం నిరంతరంగా భగవంతుడు ఏ విధంగా బదనము, ప్రసన్న బదనము, అతను కూడా ప్రసన్న బదనం అయిపోతారు. ఇదే తెలుసుకోవాల్సింది మనం. సో అందుకే ఎక్కడ చెప్తున్నారు, ప్రసాదాభిముఖం శాశ్వతో ప్రసన్న వదనే క్షణం శూనాశం శుభ్రభం చారుకపలం సురసుందరం. సురసుందరం దేవతలు కూడాను ఇటువంటి అందమైనకి వర్ణిస్తున్నారు, వర్ణించలేకపోతున్నారు. అతి అద్భుతమైన భగవంతుల యొక్క అందం. ఇటువంటి అందమైన భగవంతుడికి ఆకారం లేదంటారేంటండి, నిరాకారం అంటారు. అది ఏంటి? అది వాళ్ళ మాస్టర్ గారు రాలేదు. మాస్టర్ గారు అంటే భలేగా ఉన్నాం చెప్తున్నారు. ధ్యానం చేయండి, ధ్యానం ఉన్నది వేదంలో, ధ్యానం అని ఉన్నది. ఎక్కడ ఉన్నది ధ్యానం అనేది? ధ్యానం ఎవరిని చేయాలి అని చెప్తున్నారు. ఎవరిని ధ్యానం చేయాలి చెప్తున్నారు. మనో సంయమ్యం, మనసంయం చేసేసి మనసుని మీరు సంయములు ఎలా తీసుకురావాలంటే నా రూపాన్ని ధ్యానం చేయాలి. మచ్చిత్తో చెప్తున్నారు ఇక్కడ. ఏంటి? మనో సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసిత మత్పరః. మత్పరః, నా దగ్గర మీరు ధ్యానాన్ని కలిగిస్తే మీ మనసు స్థిరం అవుతుంది. ఎందుకంటారు భగవంతుడు అందరూ కదా నువ్వు నిరాకారాన్ని ధ్యానం చేయమని చెప్పేసి. మచ్చిత్తో మత్పరః, నా దగ్గర నా పాదపద్మాల మనసుని, నీ చిత్తాన్ని ధ్యానంలో పెట్టు. భగవద్గీతలో ప్రత్యక్షంగా రాసేసారు, ధ్యానం చేయి, ధ్యానం చేయి, ధ్యానం చేయి. ఎవరిని? కూర్చొని గంటలు కొద్దిగా. దేని ధ్యానం చేస్తానంటే ఏం మీనింగ్ లేదు. ఇప్పుడు ఒక వ్యక్తికి భార్య ఉండేదండి. భార్య ఎక్కడికి పోయారు. ఆ వ్యక్తి చెప్పగలడా మా భార్య నిరాకారం అయిపోయింది? చెప్తారు ఎవరైనా? మా భార్య నిరాకారం అయిపోయింది చెప్పగలరు? నా పిల్లలు వెళ్ళిపోయారు, అక్కడికి పోయారు. నా పిల్లలు నిరాకారం అయిపోయారు. ఆకారం లేదు. మళ్ళీ ఆ పిల్లల పైన, ఆ భార్య పైన ఎప్పుడైనా అతనికి మమకారం,
స్నేహం, ప్రేమ కలుగుతుందా ఆ నిరాకారమైన భార్య పైన, నిరాకారమైన పిల్లలపైన? ఇక్కడ అందుకే భగవంతుడు చెప్తున్నారు, సాకార రూపం పైన భగవంతుడి పైన, సాకారం పైన రూపం పైనే ఎఫెక్షన్ పెరుగుతుంది, ఆసక్తి కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది, భక్తి కలుగుతుంది. ఆకారం లేకపోయిన దానికి పైన ఎప్పుడు ప్రేమ కలగదు. భగవంతులకు ప్రేమ స్నేహం కావాలంటే ఖచ్చితంగాను సాకార రూపంలోనే కలుగుతుంది. క్లేశో అధికతరస్తేషాం అభ్యక్తాసక్తచేతసాం అభ్యక్తా హి గతిర్దుఃఖం దేహర్భవేర్వాప్యతే. క్లేశో అధికతరస్తేషాం, అది చాలా కష్టం ఆ విధానంగా ధ్యానం చేయడం. ఆకారం లేపైన వస్తువు పైన, వ్యక్తి పైన, భగవంతుడి పైన మీరు ధ్యానము చేయడం చాలా కష్టం, క్లేశం. ఒక్కటే దెబ్బతో పడేశారు 12th chapter 5th number శ్లోకం. ఇది చాలా కష్టం, మీరు ధ్యానం చేయలేరు, సక్సెస్ అవ్వలేరు. ఎవరు చేయాలి? మచ్చిత్తో ఆశిత మత్పరః, నా యందు మీరు ధ్యానం చేయండి, నా రూపానికి ధ్యానం చేయండి, నా పాదపద్మాలకు ధ్యానం చేయండి. స్ట్రైట్ ఫార్వర్డ్, బల్లని గుద్దినట్టు కొట్టేసి, బల్ల గుద్ది చెప్పినట్టు చెప్పేశారు భగవంతుడు స్వయంగా. అయినా కూడా నిరాకారం అందరూ ధ్యానం చేస్తారు, జ్యోతి స్వరూపం అంటారు, శక్తి స్వరూపం అంటారు. చేయండి. మాస్టర్ గారు మంచి సబ్జెక్ట్ ఉన్నాయి, మాస్టర్ గారు ఇవాళ పాప మాత్రం మిస్ అయిపోయాయి. సో ఇప్పుడు ధ్యానం, సో ఇది ధారణం చెప్తున్నారు. ఎవరిని ధరించాలి? భగవంతులకు రూపాన్ని ధరించాలి. ఆ రూపం ఎటువంటిది అని శ్లోకంలో చెప్పున్నారు ఈ విధానంగా. మరేం చెప్తున్నారు? తరుణం రమణీయాంగం అరుణో అష్టే క్షణాధరం ప్రణతాశ్రయణం నృమ్ణం శరణ్య కరుణావర్ణం శరణ్యం కరుణావర్ణం. తరుణ భగవంతుడు ఎలాగుంటారు? నిత్యం తరుణ. తరుణ అంటే ఏంటి? యౌవనం. ఎప్పుడు అదైతే ఎప్పుడండి భగవంతుడు పుట్టారు? భూమి పుట్టారు అని చెప్పి చెప్తారు చూసారా. అనాది ఆది, అనాది కూడాను అతను ఆది అంటే అనాది కన్నాను ఇంకా పూర్వంలో ఉన్నారు అతను ఎప్పుడు గెడ్డాలు మేసాలు పెంచుకొని ఎలాగైపోవాలి? కానీ నిత్యం తరుణం, ఇప్పుడే ఫ్రెష్గా 16 సంవత్సరాలు వచ్చినట్టుగా ఉంటారు. నారదులు ఎలా చెప్తున్నారు? తరుణం. తరుణం. భగవంతుల శరీరము, భగవంతుల వయసు అంటే యౌవనం. ఎందుకంటే తరుణ అవస్థలని అందరూ అందంగా కనబడతారు. ఆ వయసులోనే అందరూ అందంగా కనబడతారు. ఏమంటారంటే యవ్వనం మరకటి సుందరం. యవ్వనంలోని కోతి కూడా అందంగా ఉంటుంది. సంస్కృతి చెప్తున్నారు, యవ్వనం మరకటి సుందరం. మరకటి అంటే కోతి, కోతి కూడా అందంగా ఉంటుంది యవ్వనంలోని. అందుకే యవ్వనం. భగవంతుడు నిత్యం యవ్వనం. అతనికి ఎప్పుడు 16 సంవత్సరాలకు మించిన ఏజ్ ఎప్పుడు రాలేదు, రాదు కూడాను. కానీ భగవంతుడు బాల్యలీల చేశారని చెప్పేసి చిన్నగా 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అయ్యారు. కానీ 16 సంవత్సరాలు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ జగతంలోని 125 సంవత్సరాలు ఉన్నారు. కానీ 16 సంవత్సరాల వరకు కనబడుతున్నారు. ఇప్పుడే ఫ్రెష్గా 16 సంవత్సరాలు అయ్యింది అతనికి, అలాగే కనబడుతున్నారు. 125 ఇయర్స్ అయిపోయింది. 40 ఇయర్స్ అయిపోతే మొత్తం అంతా అయిపోయింది. ముసలి అయిపోతే గడ్డాల మేసాలు అడిగిపోతుంది, పోయింది, మన యవ్వనమే పోతుంది. కానీ భగవంతుడండి ఈ సృష్టిని, జగతాన్ని సృష్టించి ఎప్పుడు అతను ఎన్నిసార్లు జగతం సృష్టించిందో, ఎప్పుడు ఎన్నిసార్లు ప్రళయం అయ్యిందో
ఎన్నిసార్లు సృష్టి అయిందో, ఎన్నిసార్లు ప్రళయం అయిందో, కానీ భగవంతుడు నిరంతరంగా నిత్యంగా ఇప్పుడు తరుణ అవస్థలో ఉన్నారు భగవంతుడు. అటువంటి రూపం భగవంతుడి. మరేంటి రమణీయ అంగం. అంగం అంటే శరీరం. భగవంతుడిగా రూపమే కాదు, సునాశ కాదు, సుభ్రభ కాదు, భగవంతుడి యొక్క ప్రతి అంగం కూడాను రమణీయం. రమణీయ అంగం అంటే ఆకర్షించబడే అంగం భగవంతుడిది. ఇటువంటి అంగాన్ని, ఇటువంటి శరీరాన్ని ఎవరైతే ఆసక్తి కలగలేరో, ఇటువంటి శరీరం పైన మనం ఎఫెక్షన్ రాలేదో, ఏ శరీరం చూసి దేవతలు కూడాను రమించిపోతున్నారు, మోహితపడిపోతున్నారు. దేవతలు కూడా అంటున్నారు మన మనసుల్ని పంది అని. మరి అతని రూపం చూసేసి వాళ్ళు చూస్తున్నారు, అద్భుతమైన రూపము, అద్భుతమైన స్వరూపము భగవంతుడిది. ప్రతి అంగం ఏంటి? రమణీయ అంగం. ప్రతి అంగనం కూడా భగవంతులకు రమణీయమైన అద్భుతమైన రూపం. మరి అరుణ అష్ట. అరుణ అష్ట అంటే ఏంటి? భగవంతులకు పెదాలకు వచ్చారు. ఇప్పుడు వరకు ఎక్కడికి ఉన్నారు? యవ్వనం. భగవంతులకు పెదవు. పెదవుకి పైన ఉన్న అంగము అష్ట అంటారు, కింద ఉన్న పదకి అధరం అంటారు. రెండు కూడా చెప్తున్నారు ఇక్కడ. అరుణ అష్ట ఈక్షణ అధరం. ఈక్షణ అంటే భగవంతుడి యొక్క కళ్ళు. బింబ ఫలం అంటే సూర్యుడు ఉదయించినప్పుడు చూసారు ఎటువంటి రెడ్డిష్గా ఉంటారు. అది ఎన్ని లిప్స్టిక్స్ పెట్టినా కూడా రాదు, ఏ బ్రాండ్ యూజ్ చేసినా కూడా అటువంటి కలర్ రాదు, అది ఆర్టిఫిషియల్. కానీ భగవంతులక లిప్స్ డిఫాల్ట్ కలర్ అటువంటిది. ఎంత రసిక భక్తుడు భగవంతుడు. నారదులు చూడండి ఎలాగా ఒక్కొక్క అంగాన్ని వర్ణిస్తున్నారు. అంగం లేదంటారు, శరీరం లేదంటారు, ఆకారం లేదంటారు, నిరాకారం అంటారు. అష్ట ఏమంటారు? అరుణ అష్ట ఈక్షణ అధరం. తన కళ్ళు నయనం కూడాను, మరి అధరం కూడా ఎంత అద్భుతమైన. రెడ్డిస్ అంటే ఏదో బజార్లో దొరికిన రెడ్ కాదు, బింబా ఫల అని ఒకటి ఉంటుంది. ఆ ఫలం తనకు రెడ్గా ఉంటుంది, పండితే అది ఎర్రగా అవుతుంది. అది ఏం ఫలం నాకు తెలియదు, తెలుగులో ఏం చెప్తారో. బింబా ఫలం. అటువంటి అద్భుతమైన రెడ్డిస్. అటువంటి తర్వాత ప్రణతాశ్రయణం నృమ్నా శరణ్యా కరుణాణవం. ఏంటి? ప్రణతాశ్రయణం. ఎవరిని ఆశ్రయం తీసుకోవాలి? ప్రణతాశ్రయణం. అతను అందరికీ ఆశ్రయిస్తాడు. నువ్వు అందంగా ఉన్నా నీకు ఆశ్రయిస్తాను తప్పితే నేను అందం లేకపోతే నీకు ఆశ్రయమును. నువ్వు స్త్రీ, నువ్వు పురుషులువి, నువ్వు జాతి హీనము, నువ్వు జాతి ఎక్కువ, నువ్వు ధనం ఉన్నది ధనం లేదు, నీకు ఉద్యోగం ఉన్నది ఉద్యోగం లేదు, నువ్వు నాకు సేవిస్తావు అందుకే నేను నీకు శరణం ఇస్తాను, నువ్వు నాకు సేవించుకున్నావు నీకు శరణం. ఏం క్వాలిఫికేషన్? నో క్వాలిఫికేషన్. ఎవరు వస్తే అతని దగ్గరికి అందరికీ శరణం తీసుకుంటారు అతను. అందుకే అంటున్నారు ప్రణతాశ్రయణం. ప్రణతాశ్రయం. అతను ఆర్త ఉన్న వ్యక్తులకి, కష్టంలో దుఃఖంలో ఉన్న వ్యక్తులకి త్వరగా శరణం తీసుకుంటారు. అతను అరే ఎంత దుఃఖంతో వచ్చాడు నా దగ్గరికి. అభిమానం అహంకారంతో శరణం తీసుకోలేదు, ఆ జోలికి వెళ్ళలేదు. ఆర్తభావంతో భగవంతుడు దుఃఖంలో వస్తారంటుంది. స్వామి నేను మిమ్మల్ని కృష్ణ భులి సహిజీవో అనాది బహిర్ముఖో, నేను మీకు విడిచిపెట్టేసి అనాది కాలం నుంచి దుఃఖం పడుతున్నాను స్వామి, ఇక్కడ నాకు మీద రక్షించాలి. హరి బోల్. భగవంతుడు హ్యాపీ ఫీల్ అయిపోతారు. అరే మీరు యాక్టింగ్ చేసినా కూడా అతను నిజం అనుకుంటారు తెలుసా. మనం యాక్టింగ్ చేసినా కూడాను అతను నిజం అనుకుంటారు. అంత సరళం అయిన హృదయం, అంత కారుణికం. చూసారా? కరుణార్ణవం.
అతను చెప్తున్నారు నృమ్ణం. ఇక్కడ మంచి శబ్దం ఒకటి యూజ్ చేశారు, నృమ్ణం. నృమ్ణం అంటే ఏంటి? అన్ని విధాలుగా తన భక్తులకి సుఖాన్ని ప్రసాదిస్తారట. నృమ్ణం. లాస్ట్ ఒక విషయం చెప్తాను నేను. భగవంతుడు అన్ని విధాలుగా సుఖం కలిగిస్తారు. నృమ్ణం అని చెప్పి చెప్తున్నారు. ఈ సుఖం ఆ సుఖం అని కాదు, అన్ని విధాలుగా సుఖం భగవంతుడు మీకు కలిగిస్తారు. నృణంనం. శరణ్యం. అతనికి శరణం కోరుకున్న వ్యక్తికి, అతను శరణం కోరుకున్న భక్తులకి మీరు శరణం కోరుకోవాలి. శరణం కోరుకోకపోతే ఎప్పుడు కూడా మీకు అతను సుఖం ఇవ్వలేదు. అదొక్కటే భగవంతుడి కండిషన్. ఈఫ్ కండిషన్ పెట్టారు. ఈఫ్ దెన్. మనందుకు మనం ఖచ్చితంగా శరణం కోరుకుంటాక మీకు ఏమైనా రక్షిస్తారు, లేదంటే వాళ్ళు మీ జోలికి పోరు. నృమ్ణం. కరుణార్ణవం. మరి చాలామంది చూడండి, దేవతలు అనుకోండి, ఇతరులు అనుకోండి, మీరు వాళ్ళ శరణంకి వెళ్ళకుండాను ఉంటే, ఇతరులు పూజించిన కూడాను, లేకపోతే ఇంకేం చేసినా కూడాను మీ పైన కోపం అవ్వచ్చు, ప్రసన్నం అవ్వచ్చు. కోపం కూడా అవుతారు. దేవతలు అందరూ ప్రసన్నం అవుతారు, ఆ విధానంగానే కోపం కూడా అవుతారు. కానీ భగవంతుడు ఎప్పుడు కోపం అవ్వరు, ప్రసన్నం కూడా అవ్వరు. నీ కర్మం ఏ విధానంగా ఉన్నదా ఆ కర్మం తగ్గట్టు నువ్వు వెళ్ళు. కానీ భగవంతుడు ఒకరికి పూజించడం వల్ల, ఒకరికి ఆరాధించడం వల్ల ఎప్పుడు కోపపడరు. కానీ భగవంతుడికి ఎవరైతే పూజిస్తారో అతనికి అన్ని విధాలుగా సుఖాన్ని ప్రసాదిస్తారు అని భగవంతుడు. మరి కరుణార్ణవం. కరుణాసాగరుడు. భగవంతుడి దగ్గర ఎంత కరుణ ఉన్నదంటే ఆ కరుణను లెక్కలేదు, ఊహించుకోలేవు, అంత కరుణ ఉన్నది భగవంతుడు. మనం తీసుకోలేకపోతున్నాం. సూర్యుడు ఎలాగ ప్రకాశవంతుడో మనం ప్రకాశించలేకపోతున్నాం. భగవంతుడు అంత కరుణామయుడు. అతని కరుణాన్ని మనం ఎప్పుడూ స్వీకరించలేకపోతున్నాం. ఎవరు స్వీకరించగలరు భగవంతుడి కరుణ? ఎవరైతే వాళ్ళు భక్తులు కాపోయిన వాళ్ళు భగవంతుడి తల కరుణాన్ని ఎప్పుడు కూడా గ్రహించలేరు, ఆస్వాదించలేరు. ఎంత కరుణామయం అని చెప్పేసి. సో అందుకే మనం శరణం కోరుకున్న ఈ ప్రపంచంలో ఎవరైతే ఒకరు ఉన్నారంటే కేవలం ఒకరే, బ్రహ్మ ఒకటే, పర బ్రహ్మ ఒక్కటే, పర బ్రహ్మ ఒక్కటే. తందనానా భల తందనానా పురే భల తందనానా. ఒక్కటే, బ్రహ్మ ఒక్కటే, భగవంతుడు ఒక్కడే శరణం కోరుకున్న భగవంతుడు. ఈ ప్రపంచంలో ఎవరు కూడా శరణం ఇచ్చే క్వాలిఫికేషన్ ఎవరికి లేదు. అతను శరణం తీసుకొని వాళ్ళు నేతాలు అనుకోండి, దేవతలు అనుకోండి, కొన్ని లక్షలు, కొన్ని కోట్లు లక్షలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా శరణం తీసుకోలేరు. ఒక కోటేశ్వరుడు ఉన్నాడు అనుకోండి, వాడు కొంతమందిని 1000 మందిని, 15 మందిని, 2000 మందిని, 5000 మందిని, 1,00,000 మందిని పోషించగలడు, శరణంలో ఉంచగలడు. దానికి మించిపోతే, అలాగే దేవతలు కొంతమందిని శరణం తీసుకోగలరు, దానికి మించిపోతే. కానీ భగవంతుడు ఎంతమంది వచ్చినా కూడాను అతనికి అన్లిమిటెడ్. భగవంతుడి ఎంతమందికైనా శరణం తీసుకోగలడు. అతను ఒకటే యోగ్యమైన వ్యక్తి ఈ ప్రపంచం అందరికీ శరణం ఇవ్వగలడు. ఎవరు దేవతలు కూడా శరణం తీసుకుంటున్నారు, వాళ్ళ బాధ కష్టం వస్తే, దేవతలు చాలామంది జీవులకి శరణం ఇస్తున్నారుగా, మరి వాళ్ళ బాధ వచ్చినప్పుడు ఎవరు శరణం తీసుకుంటున్నారు? సుర అసురగణ తస్మే నమః. సురులు అసురులు కూడా ఎవరు శరణం తీసుకున్నారు? భగవంతుడి తల కాదు శరణం తీసుకు. ఏంటి ఆ శ్లోకం? సుర అసురగణ దేవాయ తస్మే నమః. ఇంద్ర వరుణ అని శ్లోకం, మంచి శ్లోకం. స్తున్వంతి స్తవంతి దేవేస్. సో అద్భుతమైన ఎవరు శరణం కోరుకుంటున్నారో సుర అసుర గుణలు
అటువంటి శరణమైన క్వాలిఫైడ్ భగవంతుడు కేవలం శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీమన్నారాయణుడు, శ్రీహరి. అతను శరణం కోరుకోవాలి. సో మళ్ళీ శబ్దం ఇక్కడ రాస్తున్నాడు, కరుణార్ణవం. అతను ఎటువంటి కరుణమయుడు. మనం శరణం తీసుకుంటే నీ దోషాలు ఎప్పుడు చూడరు. దోషం అంటే తెలుసా? మనకి కొన్ని దోషాలు ఉన్నాయి. దోషాలంటే దోషం అంటే ఏంటి అర్థమవుతుందా? దోషం అంటే కొన్ని దుర్గుణాలు ఉన్నాయి, దుర్లక్షణాలు ఉన్నాయి. దాని గురించి ఆలోచించరు భగవంతుడు. హే వీడు మంచోడు కాదు. చాలామంది వస్తారు మన ఇంటికో లేకపోతే మన ఆఫీస్కో, హే వీడికి గుణం ఉన్నది, దొంగ గుణం ఉన్నది, లేకపోతే ఏదో గుణం, కోపడతాడు, ఇది చేస్తాడు, ఏదో గుణాలు ఉన్నాయని చెప్పేసి మనం రిజెక్ట్ చేస్తాం కొంతమందికి. భగవంతుడు ఇటువంటి కరుణమైన వ్యక్తి, మనలో దోషాలు చూడరు. అందుకే అతని కరుణార్ణవం అని చెప్పేది. అసలు దోషం, జీవుడి తాలూకా దోషాన్ని ఎప్పుడు కూడాను అతను పట్టుకోరు, ఊహించుకోరు. అటువంటి కరుణార్ణవ. ఈ ప్రపంచంలోని మనం ఎవరు శరణం కోరుకున్నా కూడాను ఖచ్చితంగా మన దోషాలు చూస్తారు. కామము, క్రోధము, లోభము, మద మత్సరాలు అనేక దోషం ఉన్నది. ఒకటే దోషం అహింస, ప్రతిష్ట, మానము, సన్మానము, అహంకారము, అభిమానము అనేక. కానీ భగవంతుడు ఇటువంటి మన దోషం ఎప్పుడు చూడరు. అతనికి కనబడదు దోషం. అదే విచిత్రం. చూడండి, ప్రేమికురాలు తలక ఏ దోషం ఉన్నా కూడాను, ఎంతమంది చెప్పినా కూడాను ఏం ప్రేమికురాలు, ఆ ప్రేమికుడు ఎంత వాళ్ళ తాలూకా ఎన్ని డిమెరిట్ చెప్పినా కూడాను అసలు నమ్మరు. లేదు. అలాగే భగవంతుడు వాళ్ళ తాలూకా భక్తుల తాలూకా దోషాలు ఏ ప్రకారంగా చూడరు. అటువంటి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ కరుణార్ణవం, ధన్యుడు. అటువంటి భగవంతుడికి మనం శరణం కోరుకోకపోతే మన జీవితమే నష్టం. సో మరేం చెప్తున్నారు? శ్రీవత్సాంకం ఘనశ్యామా పురుషోవనమాలినం శంఖచక్రగదా పద్మే అభివ్యక్తం చతుర్భుజం అభిభక్త చతుర్భుజం. శ్రీవత్సాంకం, భగవంతుడు హృదయం దగ్గర శ్రీవత్స అనే ఒక సింబల్ ఉన్నది. చూడండి చెప్తున్నారు, ఇప్పుడు హృదయం వరకు వచ్చేది. ఎటువంటి హృదయము? శ్రీవత్స అయిన ఒక స్టాంప్ ఉన్నది. అక్కడ లక్ష్మి నిరంతరంగా నివాసిస్తారు. భగవంతులకు హృదయం దగ్గర లెఫ్ట్ హ్యాండ్ సైడ్ శ్రీవత్స. ఘనశ్యామ, భగవంతులక కలర్ ఎటువంటిది? ఘనశ్యామ, శ్యామసుందరుడు. నూతనంగా ఇప్పుడే తయారైపోయిన మబ్బు క్లౌడ్ కలర్ ఎలాగ ఉంటుంది చూసారా? నీల ఘనశ్యామ. అటువంటి భగవంతులకు రూపము, అటువంటి కలర్ అక్కడ ఉన్నారేంటి? ఎవరు? నీలవర్ణ రూపము, ఘనశ్యామ, శ్యామచంద్రుడు. మరి శ్రీవత్సాంకం ఘనశ్యామ పురుషం. ఏంటి? పురుషం. భగవంతుడు పురుషుడే, స్త్రీ కాదు. స్త్రీ ఎప్పుడు భగవంతుడు అవ్వరు. ఒకే ఒక దాంట్లో కట్టేశారు. భగవంతుడు అనే శబ్దము, భగవంతుడు కేవలం పురుషుడే, స్త్రీలు కాదు. లక్ష్మి, సీత, కాళీ, దుర్గా వీళ్ళందరూ ఎవరు నియంత్రిత అవుతారు, ఎవరు కంట్రోల్ అవుతారు? సుప్రీం కంట్రోల్ ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఇటువంటి కంట్రోల్. అందుకే పురుషం, పురుషుడే.
మనలాంటి పురుషుడు కాదు, పురుషత్వం కాదు, మహాపురుషుడు అతను. మరి బనమాళినం ఈ శబ్దం చెప్పారు ఇక్కడ. బనమాళినం అంటే ఏంటి? ఎంత ధనం, ఐశ్వర్యం, ఎంత వైడ్యూర్యాలు, బంగారం, వజ్రాలు అని ఉన్నవాళ్ళను భగవంతుడు బనమాళి ధారణం చేస్తారు. బనమాళి అంటే ఏంటి? వనంలో దొరికిన పుష్పాలతోని మాలం, హారం అంటే అతనికి చాలా ఇష్టం. సుగంధమైన పుష్పాలతోని వైజయంతిమాలి అని ఉన్నది. వైజయంతిమాల అంటే 5 రకాలైన పుష్పాలతోని కూడిన మాలకి వైజయంతిమాల అంటారు. మనం నిరంతరంగా చూసారా, భగవంతుడికి ఫ్రెష్గా ప్రతి నిత్యం మాల వేస్తాం. చాలామంది ప్లాస్టిక్ మాల వేస్తారు గుళ్ళని. కానీ భగవంతుడికి సుఖం ఇచ్చేలోని అతను నిరంతరంగా వైజయంతి మాల వేసుకుంటారు. 5 రకాలైన సుగంధమైన పుష్పాలతో కూడిన ఒక మంచి అద్భుతమైన మాల వేసుకుంటారు. అందుకే ఎవరైతే పుష్ప సేవలో ఉంటారో, పుష్ప వృక్షాలు కేర్ తీసుకోవడం, పుష్పాలని చయనం చేయడం, పుష్పంతో మాల తయారు చేయడం, వీళ్ళు భగవంతుడి ప్రసన్నంలోని, భగవంతుడి భక్తిలోని ఒక ముఖ్యమైన అంగాన్ని వాళ్ళు సేవిస్తున్నారు. ఏదో రోజు పూలు గుర్చుతున్నాం, పూలమాల వేస్తున్నాం, ఏంటి మనకు దొరుకుతుంది లేదు. ఇది భగవంతుడి తాలూకా భక్తిలోని ఒక ముఖ్యమైన అంగం. ఎందుకంటే భగవంతుడు నిరంతరంగా వైజయంతి మాల వేసుకొని ఉంటారు. సో అందుకే ఎవరైతే పుష్పాలు సేవ చేస్తారో, పుష్ప సేవ చేస్తారో, భగవంతుడి తాలూకా అతి ప్రసన్నమైన సేవ చెప్తున్నారు ఇక్కడ. అందుకే బనమాళినం, నిరంతరంగా భగవంతుడు ఆ బనమాళి పుష్పాలతో ఎంత బంగారం. మనమైతే అరే ఈ బంగారం ఒడియారాలు దాచేస్తుంది పూమాల, పక్కన పడేస్తాం ఆ పూమాలని, బంగారం చూపించుకుంటాం. ఎందుకంటే పుష్పం కన్నాను బంగారం, వేడియారాలు ఎక్కువ కాస్ట్లీ కదా, మనం చూపించుకుంటాం, పక్కన పెట్టేస్తాం పూమాల. కానీ భగవంతుడు ఏంటి? పూమాలతోనే ఆనందిస్తారు. సుగంధమైన పుష్పం కావాలి. ఏ పుష్పంలోని ఏ ప్రకారంగా గంధం అంటే వాసన లేదో, సుగంధం లేదో, ఆ పుష్పాలు భగవంతుడికి ఇవ్వకూడదు. చంప, గులాబీ, విరజాజులు, మల్లి, ఇటువంటి భగవంతుడితో. సో మనం అన్నీ అవుతాయి. ఇప్పుడు భగవంతుడికి నిరంతరంగా సుఖం ఇచ్చే మరి భగవంతుడు ఎలాగా? శంఖ చక్ర గదా పద్మేర్ అభిభక్త చతుర్భుజం. అతనికి 4 చేతులు ఉన్నాయి. ఒక్కొక్క చేతిలోని శంఖ చక్ర గదా పద్మతోని. చూడండి ఎలాగ వర్ణిస్తారు నారదులు. మరి ఆకారం లేదంటారు ఏంటి? 4 చేతులు ఉన్నాయి. ఇక్కడ 4 చేతులు ఉన్నాయి. నిరాకారం అంటారు, ధ్యానం చేయండి నిరాకారానికి అని. ఆకారం లేదు అని నారదులు చెప్తున్నారు. 4 చేతులు ఉన్నాయి. 4 చేతులను ఏం పట్టుకున్నారు? శంఖ చక్ర గదా పద్మ పట్టుకున్నారు. చతుర్భుజం. మరి ఏమన్నారు? అభివ్యక్తం చతుర్భుజం. అభివ్యక్తం అంటే ఆ 4 చేతులు దాచుకొని ఉండలే, ఇలాగా ముడుచుకొని ఉండలే, నిరంతరంగా యాక్టివ్గా ఉన్నారు శంఖ చక్ర గదా పద్మ పట్టుకొని. అభివ్యక్తం. ఆ 4 భుజాలు ఇలా ఎత్తడంతో భగవంతుడు ఎంత అందంగా ఉన్నారు తెలుసా? మనం 2 చేతులు ఉన్నాయి, ఎలా ఉంటున్నాం? బరువు అనిపిస్తుంది మనకు చేతులు. 2 చేతులు ఇలాగ బరువు అనిపిస్తుంది. ఎప్పుడు ఏ విధానంగా వికారాలు వస్తున్నాయి. కానీ భగవంతుడు నిరంతరంగా యాక్టివ్గా ఉన్నారు శంఖ చక్ర గదా పద్మ పట్టుకొని. పెహల్మాన్ ఎప్పుడు అనుకుంటాడు నేను ఉంటానని చెప్పేసి. చూసారా, విన్ చేసేవాడు ఎప్పుడు ఉంటాడు. భగవంతుడు అలాగే ఉన్నారు, యాక్టివ్, నిత్య తరుణంగా. అవివ్యక్తం, ఎలాంటిగా ఉన్నారు శంఖ చక్ర గదా పద్మ. అటువంటి రూపాన్ని ధ్యానం చేయి ద్రోణి అంటున్నారు. శంఖ చక్ర గదా పద్మం అభివ్యక్తం చతుర్భుజం. 4 భుజాలతోని 4 అస్త్రాలు పట్టుకొని బనమాళి వైజయంతిమాల వేసుకొని భగవంతుడు. మరి ఏ విధానంగా? శ్రీవచ్చంకం, హృదయంలోని మరి ఘనశ్యామ సుందరుడు భగవంతుడు, పురుషుడు. కిరీటనం కుండలనం కేయో బళాయన్వితం
కౌస్తుభాభరణం గ్రీవం పీతకౌసేయభాసం పీతకౌసేయభాషం. కిరీటినం కుండలం. భగవంతుడు అద్భుతమైన కిరీటాన్ని ధరించి ఉన్నారు. ఇప్పుడు కిరీటానికి వెళ్ళారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? హృదయం వరకు వచ్చారు. వైజయంతి మాల వచ్చారు. మళ్ళీ కిరీటం గారికి వెళ్ళిపోయారు. భగవంతుడు అద్భుతమైన, మనం 24 క్యారెట్ గోల్డ్ కాదు ఇది. భగవంతునికి గోల్డ్ అద్భుతం, చిన్మయమైనది. ఇది మామూలు స్టోన్. ఈ 24 క్యారెట్ గోల్డ్ కాదు, ఆ గోల్డ్తో ప్యూర్ గోల్డ్. కిరీటం అటువంటి అద్భుతమైన స్వర్ణం అలంకారణం, వజ్రం వైడ్యాలతో కలిగిన కిరీటం. కిరీటం కుండలనం. కుండలం అంటే చెవులంది. చెవులంది ఎలాగ, ఆ కుండలం ఎలాగవుతుందంటే భగవంతుడు ఊగినా కూడాను అవి ఊగుతూనే ఉంటాయి. అద్భుతమైన కుండలం. మనం మనుషులు అందరూ కాపీ కొట్టేసాం, కానీ భగవంతుడి అందం కన్నా మన కిరీటం కుండలం. మరి కేయూర్ అంటే హారం. కేయూర్ బడాయనిత్వం. మళ్ళీ బడాయనిత్వం అంటే అతను భుజాలు కూడా ఏంటి అంటారు దానికి? దండవంగీలు. చూడండి భగవంతుడి అలా. ఇప్పుడు దండవంగీలకు వచ్చారు. కిరీటం అయిపోయింది, మరి కేయూర్ హారం అయ్యింది, ఇప్పుడు దండవంగ లేదు, అక్కడికి వచ్చారు. తర్వాత కౌస్తుభావరణం గ్రీవం అంటే కౌస్తుభమణి ఎక్కడ పెట్టుకున్నారు? మెడకి. కౌస్తుభమణితో సుశోభితం అవుతున్నారు భగవంతుడు. ఇటువంటి రూపము పీత కౌశేయ భాషణం. పీత వస్త్రం. భగవంతుడికి అన్ని కలర్ కన్నాను పీతాంబర వస్త్రం అతి ఇష్టం. పీతాంబరం అంటే ఎల్లో. పీతాంబర వస్త్రధారణం. చూడండి ఎలాగ ఉంటారు భగవంతుడు. ఊహించుకోండి ఒకసారి. భగవంతుడు నీలవర్ణం రూపము, ప్రసన్న వదనము, అతని అధరము, ఓష్ఠము, మరి అనేక అలంకారంతో, అనేక పుష్పాలతో, అనేక మరి పీతాంబర వస్త్రంతో. ఎవరైనా ప్యాంట్ షర్ట్ వేసుకున్నారనుకోండి, ప్యాంట్ షర్ట్ అనేది కాదు, భగవంతుడు చూడండి చక్కగా పీతాంబరైన వస్త్రం వేసుకుని ఉన్నారు. ఎవరైనా గుడిలోకి వెళ్తారు, ప్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్తారేంటి? చాలామంది లొంగి కట్టుకుని వెళ్ళిపోతారు గుడికి, ప్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్ళిపోతారు. లేదు, భగవంతుడు ఏం వస్త్రం వేసుకున్నారు? పీతాంబర వస్త్రం. ఫుల్ ప్యాంట్ వేసుకున్నారు, హాఫ్ ప్యాంట్ వేసుకున్నారు, జీన్ ప్యాంట్ వేసుకున్నారు అని చెప్పేసి చెప్పారండి ఇక్కడ. భగవంతుడు ఏంటి వేసుకున్నారు? పీతాంబర వస్త్రం. ఈ వస్త్రం వేసుకోవాలి. ఇదే శుద్ధమైన వస్త్రం, భగవంతుడు వేసుకున్న వస్త్రం. సో పీతాంబర, పీత కౌశేయవాసనం. మరి ఇవాళ కేవలం రూపం గురించే ఇంకొక 10 minutes చేసుకుంది. కాంచీకుళాపం పర్యస్తం లసత్కాంచననూపరం దర్శనీయత్తమం శాంతం మనోనయనం సర్వవర్ధనం. మనోనయనం వర్ధనం. కంచి కుళాప పర్యాప్తం. చిన్న చిన్న గంటలు. కంచి అంటే చిన్న చిన్న మువ్వలు ఉంటుంది. మువ్వలు అంటారా? పర్యాప్తం లసత్ కంచన నూపురం. ఎలా కట్టుకున్నారంటే నడుంకి చిన్న చిన్న కటి వస్త్రం నడుంకి ఉంటుంది కదా, ఏమంటుంది దానికి? వడ్డాళం. వడ్డాళం మనకి ఇక్కడ వేసినట్టు కాదు, అది విధానంగా కసి కట్టుకుంటారు. చిన్న చిన్న మువ్వులు ఉన్నాయి. భగవంతుడు ఎక్కడికి వెళ్ళినా కూడా నడిచినా, పరిగెట్టినా, నృత్యం చేసినా చిన్న 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 సౌండ్లు వస్తాయి భగవంతుడి. చెప్తున్నారు కంచి కుళాప పర్యాప్తం లసత్ కంచన నూపురం. మువ్వులతోని అతి అద్భుతమైన నడుం దగ్గర కట్టుకున్నారు. మరి దర్శనీయ ఉత్తమం
ఎవరైతే ఇది దర్శించుకుంటారో ఈ ఉత్తమమైన రూపానికి శాంతం మనోనయనం వర్ధనం, శాంతి మనసుకి నయనానికి శాంతి వర్ధనం, శాంతి నయనంకి కళ్ళుకి మరి మనసుకి శాంతి కలుగుతుంది. శాంతి కలిగిన వ్యక్తి ఏం పొందడు? ఓం శాంతి ఓం శాంతి అంటే ఓం శాంతి అంటే శాంతి పొందడు. నారదులు చెప్తున్నారు ఇటువంటి రూపాన్ని ఎవరైతే దర్శనీయ ఉత్తమం, అన్ని దర్శనం కన్నా ఉత్తమమైన దర్శనం ఇది అంటున్నారు. దర్శనీయ ఉత్తమం శాంతం మనోనయనం వర్ధనం, మనసుకి మరి నయనానికి కళ్ళుకి కూడా చాలా శాంతిని ప్రసాదిస్తుంది. శాంతి వర్ధనం అంటే పెంచుతుంది, శాంతిని పెంచుతుంది. చూడండి, నిరంతరంగా ఇటువంటి రూపాన్ని ధ్యానం చేయి. ధ్రువ విను, ఎటువంటి రూపం ధ్యానం చేస్తుంది. మళ్ళీ ఏమంటున్నారు? పభ్యాం నఖమణి శ్రేణ్యా బిలోసభ్యాసమర్చనం హృత్పద్మకర్ణికాధిష్ణం అక్రామ్యాత్మన్యవస్థితం. పభ్య నఖమణి అంటున్నారు. నఖమణి శ్రేణ్య లాస్ట్కి వచ్చేసారు. ఇప్పుడు కిందకి దిగిపోయారు. ఎక్కడికి? భగవంతులక పాద పద్మం తలక వేణుకి గోరు నఖమణి. భగవంతులకు పాద పద్మాల దగ్గర ఏదైతే ఒక్కొక్క ఏను ఉంటుంది కదా, ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 10. 2 పాద పద్మాలు కదా, 2 పాద పద్మాలకు 10 ఉన్నాయి. ఆ 10 ఎలాగున్నాయంటే మణి. చూడండి ఎంత ఉజ్వలంగా, మణి అంటే ఏంటి, ఎంత తేజోమయంగా ఉంటుంది. ఒక మణి సదృశ్యంగా ఉంటుంది. నారదులు అందరికి వర్ణిస్తున్నారు. చూడండి, పాదపద్మంలోని ఉన్నే గోరుని ఒక మణిని చూస్తే ఎంత తేజంగా ఉంటుందో, ఉజ్వలంగా ఉంటుందో అలాగా ఉన్నదంటే భగవంతుడు ఏంటి? గోరు. బిళాసభ్యం సమర్చతాత్ అంటే ఎవరైతే అటువంటి పాదపద్మాలని ఆరాధిస్తారో, ఆరాధించడానికి నిమగ్నంగా ఉంటారో అటువంటి హృత్పద్మకర్ణికాధిష్ణం, అటువంటి హృదయంలోని వాళ్ళ హృదయం కూడాను ఒక పద్మస్వరూపం అయిపోతుంది. అటువంటి హృదయంలోని భగవంతుని యొక్క పాదపద్మము ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. భగవంతుని యొక్క పాదం ఎంత కోమలం, భక్తులు తలక హృదయం కూడాను అంత కోమలమై ఉండాలి. అప్పుడే భగవంతుని యొక్క పాదపద్మము ఆ పద్మంలోనే ఉంటుంది, హృదయ పద్మంలో ఉంటారు. లేకపోతే ఆ పద్మం ఉండదు. ఆ కాలు వేయరు. ఆ పాదపద్మాలు ఎప్పుడు వాళ్ళ హృదయంలో రాదు. కఠోరమైన హృదయంలోని భగవంతుడి పాదపద్మాలు ఎప్పుడు వేయరు, కోమలమైన. ఎవరైతే ఇటువంటి పాదపద్మాల్ని స్మరిస్తారో, దర్శిస్తారో, స్మరిస్తారో, శరణం కోరుకుంటారో వాళ్ళ హృదయము కోమలమైంది. వాళ్ళ హృదయము పద్మపు అంత కోమల. పద్మపు ఎప్పుడైతే వికసిస్తుందో, వికసించిన తర్వాత ఒక ఆసనం ఉంటుంది చూస్తే, ఎల్లోగా బోల్డ్ రంధ్రాలు, బోల్డ్ ఇదిలా ఉంటుంది. అది ఎంత కోమలం. అక్కడ ఆ ఎల్లోయిష్ దగ్గర భగవంతుడికి పాదపద్మాలు తరగతి స్థానం. అది ఎంత కోమలంగా ఉంటుంది. భగవంతుడు పాదపద్మాలు ఎంత కోమలం, భక్తుల తలకు హృదయం కూడా అంత కోమలం. స్పర్శమణి అంటారుగా, ఏది స్పర్శించినా కూడాను అది కూడా బంగారం అయిపోతుంది. భగవంతుడి తలకు పాదపద్మం ఎంత కోమలమో, ఎవరు దానికి ధ్యానించినా కూడాను ఆడు హృదయం కూడా అంత కోమలం అయిపోతుంది. ఇదే విచిత్రం. భగవంతుడు ఎంత ఆనందమైన రూపమో, ఎవరు అతనికి ధ్యానించినా, స్మరించినా, శరణ కోరుకున్నా అతను కూడాను జీవితం కూడాను ఆనందం అయిపోతుంది. భగవంతుడు ఎటువంటి వస్తువో
భక్తులు కూడాను అటువంటి వస్తువు అయిపోతారు. అతనికి అతను రమించితే అతను రమించుకుంటారు. భగవంతుడు ఈ వస్తువు పైన రమించరు. అతను రమ్యతే. ఆత్మారాం, భగవంతుడి పేరు ఒకటి ఆత్మారాం. అతను రమించుకుంటారు. అతనికి ఏ వస్తువు ఎవరి మనుషులకు అవసరం లేదు భగవంతుడు ఆనందం పొందడానికి. భక్తులు అలాగే, ఏ వస్తువు అవసరం లేదు భగవంతుడు తప్ప. తనకి తను రమించుకుంటారు. ఎందుకంటే అతని హృదయంలోని భగవంతుడి యొక్క పాదపద్మం ఉన్నది కాబట్టి ఆ పాదపద్మంతోనే అతను రమించుకుంటారు. భక్తుడికి ఈ వస్తువుతోని, ఈ వ్యక్తితోని, ఈ ఆస్తులతోని, ఈ అంతస్తులతోని రమించారు ఎప్పుడు. అతను ఆత్మారాం. ఎందుకంటే అతని హృదయంలోని ఎవరున్నారు? భగవంతు తలక పాదపద్మము. మళ్ళీ ఇంకో అద్భుతమైన శ్లోకంతో మనం ఈ కథని విరామం చేద్దాం. శ్రియమానం అవిధ్యాయే సానురాగావలోకనం నియతేనేకో భూతేన మనసా బదదర్శవం. స్యమానం, భగవంతుడు ఇక్కడ మంచి శబ్దం నారదులు రాశారు. స్యమానం. స్యమానం అంటే స్మితహస్య. స్యమానం అంటే స్మిత. భగవంతుడు తన నవ్వు ఎటువంటి తెలుసా? చూసారా, కొంతమంది లోన్ని ఊహించుకొని, ఏదో ఒకటి సంఘటన ఊహించుకొని వాళ్ళకి వాళ్ళు నవ్వుకుంటారు. చూసారా, స్మితహాస్యం. భగవంతుడు తలక ముఖం కూడా అలాగే ఉంటుంది, ఎప్పుడూ స్మితహాస్యంగా ఉంటుంది. హాస్యము, స్మితహాస్యము. హాస్యం అంటే ఏంటి? హిహి అని పళ్ళు కనబడతాయి. స్మితహాస్యం అంటే కేవలం పెదాలతోనే నవ్వుతారు, పళ్ళు కనబడదు. ఇతను పెదాలతోనే నవ్వినా పళ్ళు కనబడతాయి. భగవంతుడు ఎలాగ నవ్వు అంటే, రాధారామన్ మరి అలాగ నవ్వరు, హాస్యం. రాధారామన్ బృందావనంలోని నవ్వినప్పుడు వాళ్ళు పళ్ళు కనబడతాయి. కానీ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుతారు ఇలాగా, పళ్ళు కనబడవు, స్మితహాస్యం. అతని హాస్యం కూడా అతి అద్భుతమైన హాస్యం. ఎవరు మనసులోని అంత ఆనందం లేకపోతే ఆ స్మితహాస్యం రాదు. ఊహించుకొని చూడండి, ఒక వస్తువు పైన ఊహించుకొని ఆనందిస్తారు. అతనికి ఎవరు ఊహించుకునే అవసరం లేదు. అతను డిఫాల్ట్ ఆ విధానంగానే స్మితహాస్య రూపంగా ఉంటారు. నారదుడు ఎంత వర్ణిస్తారు చూడండి. స్మితహాస్య అవిధ్యాయ సానురాగ అవలోకనం. ఎవరైతే ఇటువంటి రూపం పైన అనురాగాన్ని పెంచుకుంటారో, అవలోకనం, సానురాగ అవలోకనం, అనురాగం అవలోకనం, స అనురాగ అవలోకనం. ఎవరైతే ఇటువంటి రూపం పైన అనురాగం పెంచుకుంటారో, అవలోకనం అంటే ధ్యానం చేస్తారో, ఆరాధిస్తారో, అతను నియతే ఏకభూత మనస. మళ్ళీ అంటున్నారు ఏంటి? ఏకభూత మనస ఏంటి? వన్ పాయింట్నెస్, ఏకాగ్రత భావంతో. ఏదో ఊహించుకున్నాం కాదు, అనేక మన టెన్షన్తో ఊహించుకోవడం కాదు, ఏకాగ్రత, ఏకభూత మనస, ఏకాగ్రత భావంతో ఎవరైతే ఊహించుకుంటారో అతనేంటి? భరదర్షభం. భరదర్షభం అంటే ఏంటి? అమార కిన్యాలయ భజ గౌరహరి. ఏంటి? అమార కిన్యాలయో భజ గౌరహరి అంటే ఏంటి? ఒక్కసారి నువ్వు గౌరహరి అని చెప్పు, నేను అమ్ముడిపోతాను. అటువంటి ముఖపద పద్మాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో, అటువంటి పాదపద్మాన్ని ఎవరైతే శరణం కోరుకుంటారో, అటువంటి పాదపద్మాన్ని ఎవరైతే ధ్యానిస్తారో, శరణం కోరుకుంటారో, ఆరాధన చేస్తారో, అతనే అమ్ముడిపోతారు. ఇదే అంటున్నారు భరదర్షభం. ఏమి అతను వరం ఇస్తారు? అతనికి అతనే అమ్ముడిపోతారు. ఏం కావాలి అని అడగరు. నేనే నీ వాడిని అయిపోయినయ్యా, ఇంక చెప్పు ఇంకేంటి కావాలి నీకు. ఎందుకంటే భగవంతుడి కన్నా మించింది ప్రపంచంలో ఏ వస్తువు లేదు.
అతనే మనవాడు అయిపోతారు. ఇంకేంటి కావాలి వ్యక్తికి? ఎవరైతే ఇటువంటి రూపాన్ని ధ్యానం చేస్తారో, ఇటువంటి పాదపద్మలను శరణం కోరుకుంటారు, అతనే మనవాడు అయిపోతారు, భగవంతుడే మనవాడు అయిపోతారు. సో అద్భుతం. సో ఈ విధానంగా భగవంతుల రూపాన్ని మనం ధ్యానం చేయాలి అని ఎవరు చెప్తున్నారు? నారదుడు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? ధ్రువ మహారాజుకి చెప్తున్నారు. సో ఏవం భగవతా రూపం సుభద్రం ధ్యాయతో మనః నివృత్త్యా పరయా తూర్ణం సంపన్నం నో నివర్తతే సంపన్నం నా నివర్తతే. ఏవం భగవత రూపం, ఇటువంటి భగవతుడైన రూపాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో, సుభద్రం ధ్యాయతే మనో. సుభద్రం అంటే ఏంటి? మంగళమైన రూపం. సుభద్రం అంటే ఏంటి? మంగళమైన రూపం. ఇటువంటి మంగళమైన రూపాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో, నివృత్త్యా పరయా తూర్ణం సంపన్నా నా నివర్తతే. అటువంటి వ్యక్తికి ఎప్పుడు కూడాను విచలితం, అతని మనసు ఎప్పుడు విచలితం అవ్వదు, స్థిరంగా నిగ్రహంగా ఉంటుంది. కావాలిగా ఇప్పుడు నిగ్రహం అయినది, ఎందుకంటే ధ్యానం చేసినప్పుడు నిగ్రహం కావాలి. సో ఇటువంటి రూపం ధ్యానం చేయడం వల్ల అతను నివృత్త్యా పరయా తూర్ణం సంపన్నం నో నివర్తతే. చంచలం అవరు, స్థిరం అయిపోతారు. మనసు ఎప్పటివరకు స్థిరం ఉండదు మనకి. ఎప్పటి వరకు అయితే మనం భగవంతుల రూపాన్ని, ఇటువంటి రూపాన్ని ధ్యానం చేయము, అప్పటి వరకు మన మనసు ఖచ్చితంగా చంచలమే అవుతూనే ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే ఇటువంటి స్వరూపాన్ని, రూపాన్ని, ఇటువంటి అందమైన, కమనీయమైన, స్మితహస్యమైన, అద్భుతమైన రూపాన్ని ధ్యానం చేసామో మనసు స్థిరమైపోతుంది. దీనికి సమాధి అన్నారు. ధారణం సమాధి, నెక్స్ట్ది సమాధి. ధారణం తర్వాత సమాధి కదా, సమాధి ఇదే దీనికి అన్నారు. సమాధి అంటే ఊరుకున్న కూర్చొని కాదు, సమాధి. నారదుడు చెప్తున్నారు దీనికి సమాధి. ఎవరైతే నివర్తతే, ఇటువంటి రూపాన్ని ధ్యానం చేసి నువ్వు సమాధికి వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది రూపము భగవంతుడిది. రేపు ఏ ఉపదేశం ఇస్తారు నారదులు అనేది మనం రేపు తెలుసుకుందాం. రేపు మనకి రిలేటెడ్ ఇస్తారు. ఏంటి? జపశ్చో పరమగృహ్యం శ్రూయతా మే నృపాత్మజో యో ప్రస్తరాత్రం ప్రపటన్ పుమాన్ పశ్యతి ఖేచరాన్. జపశ్చ పరమగృహ్యం స్టార్ట్ చేశారు మనకి కాన్సెప్ట్. ఇప్పుడు జపశ్చ పరమగృహ్యం, జపం చేయడం వల్ల లాభం. జపం ఎవరు చేస్తారు? జపం ఎందుకు చేస్తారు? ధ్యానం చేసావు కదా, సరే ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు జపశ్చో పరమగృహ్యం, ఇప్పుడు జపం ఆరంభించు. చూడండి, అంటే భగవంతుని రూప ధ్యానం చేసిన తర్వాత జపానికి రమ్మంటున్నారు. సో మనకు డైరెక్ట్ చైతన్య మహాప్రభు మీరు జపం చేయండి ఏం పర్లేదు అని చెప్పేశారు. అంతను మహావదన్య అతను. నువ్వు ఈ రూప ధ్యానం చేయాలంటే చాలా కష్టము, ఇది నీ చంచలమైన మనసు పైన అవ్వదు, నువ్వు నా నామం స్మరణ చేయి, ఆటోమేటిక్గా నా రూపం నీలోని వచ్చేస్తుంది. నేను సీక్రెట్ని రేపు రిలీజ్ చేయవలసింది ఇవాళ రిలీజ్ చేస్తున్నాను. సో నేను ఇవాళ రిలీజ్ చేయను, రేపు రిలీజ్ చేస్తాను. ఈ సీక్రెట్ ఏం చెప్పారు నారదులు? జపశ్చ, ఖచ్చితంగా జపం చేసే వ్యక్తి అందరూ ఇది వినాలి. రేపు మనం జపం గురించి చెప్పుకున్న నారదులు ఏ విధానంగా జపం చేయమంటున్నారో, దేనికి జపం చేయమంటున్నారో అనేది మనం రేపు తెలుసుకుందాం. సో ఈరోజు కథ విరామం చేసే ముందు భగవంతుల కీర్తనం 2 minutes చేసి కథాని విరామం చేద్దాం.